ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు బైబిల్ పఠనంగా ధ్యానించుకుందాం. అందరూ జస్ట్ గమనించండి, అశ్రద్ధగా ఉండకండి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని తిన్న తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రితో వ్యభిచారము చేసినను నా ఎదుగు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి, ప్రజల్ని ఉద్దేశించి ఈ మాట దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. ఇక్కడ భూలోకంలో జరిగే అపవిత్రమైన క్రియలు, భార్యాభర్తల సంబంధాల్లో జరిగే అపవిత్రమైన క్రియల్ని ఇక్కడ తనతో తన ప్రజలైన వారు ఆత్మీయ విషయాలు ఎలా చేస్తున్నారో అనే విషయాల్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఒకడు తన భార్యను త్యజించగా, తన భార్యకి తాను పరిత్యాగ పత్రిక ఇచ్చి, లేకపోతే మన భాషలో విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైంది. తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? వేరో పురుషునిది అయిన తర్వాత ఎవరైనా సామాన్యంగా విడాకులు ఇచ్చిన భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకుంటాడా? ఆమె దగ్గరికి వెళ్తాడా? లేదన్నమాట. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇంత అపవిత్రమైన, ఇంత అన్యాయమైన, ఇంత అపనమ్మకమైన క్రియలు ఆత్మీయంగా మీరు చేసినప్పటికీ, పర దేవతలతో మీరు సంబంధం పెట్టుకున్నప్పటికీ, నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినప్పటికీ, దాన్ని పక్కన పెట్టినప్పటికీ, నా ప్రజలుగా కాకుండా అన్ని జనులతో సాంగత్యం చేస్తూ అలాగున్నప్పటికీ నేను, దేవుడు ఏం చేస్తున్నాడండి? ఒక మనిషే విడనాడిన తన భార్యను తిరిగి వేరే పురుషుడికి భార్య అయినప్పుడు తన జోలికి పోతాడా? పోడే. నేను కూడా అలా వదిలేస్తే మీ అక్రమాలను బట్టి, మీ అపవిత్రతను బట్టి మీకు ఎంత నష్టం వస్తుందో మీకు అర్థం అవట్లేదు కదండి. మొదటి నుంచి కూడా దేవుడు ఆదాము హవ్వలను సృష్టించాడు. దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుడు మంచివాడు. దేవుడు సత్యాన్నే చెప్తాడు. మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. తన సొంత పిల్లలుగా చేసుకున్నాడు. తన ఆత్మని నరుల్లో పెట్టాడు. తన మాట వినాలని, తన అధికారం కింద ఉండాలని, తన ఉద్దేశాలన్నీ కూడా ఆదాములు నెరవేర్చాలని కోరారు. అయినప్పటికీ ఏంటంటే, మనుషులకి టెస్ట్ పెట్టాడు దేవుడు. ప్రతి మనిషిని కూడా ఏం చేస్తున్నాడండి? టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ పెట్టినప్పుడు ఏమైంది? ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, దాని ఫలాలు తినవద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. తింటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. నిశ్చయంగా చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు? ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపులవుతారు కనుక పాపానికి వచ్చే జీతము మరణం. ఇప్పుడు మీరు కేవలం శరీరం లేదు, మీకు ఆత్మ కూడా ఉన్నది. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది. శరీరం కూడా ఏమవుతుంది? చచ్చిపోయి మన్ను అయిపోతుంది. పాప జీవితం, దేవునికి నుండి వెళ్ళిపోయిన జీవితం, సాతానుతో వ్యభిచారం చేసే జీవితం, లోకంతో స్నేహం చేసే జీవితం కదా. ఈ రోజుల్లో ఎంత చెప్పినప్పటికీ కూడా మనం కానీ, మన యవనస్తులు కానీ ఎక్కువ ఏంటంటే శరీర సంబంధమైన జీవితాన్ని కోరుకుంటారు. లోకంలో ఉన్న వినోదాన్ని ఎక్కువ కోరుకుంటారు. ఎందుకండి? ఈవెన్ విశ్వాసులైనప్పటికీ కూడా వారు వాక్యానికి చెవులు మూసుకుంటూ, సహవాసానికి దూరంగా ఉంటూ, ఎప్పుడు కూడా సాతానుడు శోధిస్తూనే ఉంటాడు. ఈ శరీరాన్ని శోధిస్తూనే ఉంటాడు. వాడు ఈ లోకంలో ఉన్న వాటిని చూపిస్తాడు, లేకపోతే మనలో ఆలోచనలు పుట్టిస్తాడు. అపవిత్రమైన ఆలోచనలు పుట్టించి యవనస్తులు సైతము మారుమనసు పొందారు,
విశ్వాసం ఉంచారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే సహవాసానికి దూరంగా ఉండి వాక్యాన్ని నేర్చుకొని కారణం చేత వారు ప్రభువుని వదిలేసి ఈ లోకం వైపు వెళ్ళిపోతున్నారు. భౌతికమైన భార్యాభర్తలు వేరు. దేవుడు కూడా తన భక్తుల్ని ఒక రకంగా తన భార్యగానే చూసుకుంటున్నాడు అన్నమాట. చూడండి, యెషయా గ్రంథం 54:5 చదవండి. యెషయా గ్రంథం 54:5. ఏమై ఉన్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు, ఆయన నాకు భర్త ఏంటి, నేనెవరిని? ఆయనకి భార్యని. మనం అంతా ఎవరమండి ఆయనకి? అంటే మనల్ని భరించేది ఆయనే, మనల్ని సృష్టించింది ఆయనే, మనల్ని సంపూర్ణంగా సిద్ధపరిచేది ఆయనే. తప్పులు చేసినప్పటికీ కూడా మనము సాతాను దేవుని యొక్క శత్రువు దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ లోకాన్ని ఆధారం చేసుకుని మనుషులందరినీ పాడు చేస్తుంది. ఈ లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవుట. అవసరాలు కాదు, అవసరాలు పవిత్రమైనవి, ఆశలు అపవిత్రమైనవి. అందుకనే ఆశల్ని జయించాలి. జీవ కిరీటం పొందాలంటే ఏం చేయాలి? ఆశని జయించాలి. చూడండి, 1:12 యాకోబు పత్రిక. శోధన సహించువాడు ధన్యుడు, నిలిచిన వాడే. జీవ కిరీటం ఎవరికి వస్తుందండి? శోధన జయించేవాడు, సహించేవాడు. సాతానుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఏం చేశాడు? శోధించాడు. 40 దివారాత్రములు ఆయన ఉపవాసం ఉండగా, మిక్కిలి ఆకలిగొనగా, అప్పుడు సాతాను ప్రవేశించి ఏమంటాడండి? అంటే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా పరీక్షింపబడటానికి కొనుపోబడ్డాడు. ఎక్కడికి? ఎవరి దగ్గరికి? సాతాను దగ్గరికి సాతాను ఎందుకు ప్రతి దాన్ని సాతాన్ని ఎందుకు పెట్టాలి, ఆ చెట్టుని ఎందుకు పెట్టాలి? ప్రతి దాన్ని దాని పని కొరకు చేశాడు. దేవుడు సార్వభౌముడు, ఇంగ్లీష్లో సావరిన్. అంటే ఇక ఆయన ఏది చేసినప్పటికీ కరెక్టే. దాన్ని ధిక్కరించడం కానీ, దాన్ని అలాగెందుకు చేసావు, ఇలాగెందుకు చేసావు అని అనటానికి కానీ ఎవరికి హక్కు లేదు. ఆయనకి తెలుసు, అనంతమైన జ్ఞానం కలిగిన పెట్టాడు. ఎందుకంటే సబ్జెక్ట్ ఏముందండి? మనల్ని అందరినీ పరీక్షించడానికి. శోధన సహిస్తే జీవ కిరీటం పొందుతాం, లేకపోతే మరణ కిరీటం పొందుతాం. ఆ మరణ కిరీటం ఏంటి? నరకం. శోధన సహిస్తే ఏమవుతామండి? అంటే సాతానుకి లోబడకుండా ఉంటే ఏమవుతాం? యేసుక్రీస్తు ప్రభు పరీక్షింపబడినప్పుడు సాతాను చేత మిక్కిలి ఆకలిగొనగా, వారికి ఇంకా ఆదామవ్వలకి ఆకలి లేదు, ఏమి లేదు కదా, మంచిగా ఉన్నాయి, అన్ని పండ్లు గిళ్ళు అన్నీ బాగున్నాయి. వాళ్ళు అరణ్యంలో కూడా లేరు. ఎక్కడున్నారండి? ఏదైనా తోటలో ఉన్నారు. ఏదైనా తోట ఎలాగుంది? ఎక్కడ చూసినా పండ్లే, ఎక్కడ చూసినా పచ్చికే. ఎంత మంచి వాతావరణం అండి. ఆ వాతావరణంలో కూడా ఏం చేశారు? ఆకలి లేనప్పుడు కూడా ఈ దురాశ ఆకలి వచ్చింది. ఎందుకండి? వ్యభిచారం. ఇప్పుడు వేరే వాళ్ళు లేరు అయినప్పటికీ కూడా సాతానుతో ఏం చేశారు? వ్యభిచారం చేశారు. తమ దేవుణ్ణి విడిచిపెట్టారు. తన సృష్టికర్త అయిన తన భర్తను విడిచిపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు విడిచిపెట్టారు కదా, సర్వనాశనం అయిపోయింది. ఎవరండి? లోకం అంతా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు శోధన సాయించారు, జయించారు కదా. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అన్నాడా? చేసుకుంటానన్నాడా? మనిషి దేవుని మాట అన్నా. ఒక రకంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారానే మనకేమొస్తుంది? యేసు ప్రభు మాటల్ని నమ్ముట ద్వారానే, యేసు ప్రభు మాటలు నమ్మి వాటిని అనుసరించడం ద్వారానే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాలన్నీ రాసి ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచి అన్నిటినీ పాటించటమే మన బాధ్యత. కానీ
మనం వాటిని ఉల్లంఘించడానికి వీలు లేదు. అట్లయితే మనం కూడా వ్యభిచారులు అవుతాం. ఏ వ్యభిచారం ఇది? ఆత్మీయ వ్యభిచారం. అందుకని ఇశ్రాయేల్ని అందరి ప్రవక్తల చేత ఇదే రీతిగా గద్దిస్తూ వచ్చారు. చూడండి, జకరియా గ్రంథం 1:3 చూడండి. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఏమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల. దేవుడు ఏం చెప్తున్నాడండి? కండిషన్. మీరు నా తట్టు తిరిగితే నేనేం చేస్తాను? ఫస్ట్ దేవుడు ఎక్కువ, పాపి ఎక్కువ, తప్పిపోయిన వాడు ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఎందుక సంకోచిస్తారు? అనుమానంగా చెప్తారండి. దేవుడు ఎక్కువ, తప్పిపోయిన వాడు ఎక్కువ? దేవుడు ఎక్కువ. ఒకవేళ తప్పిపోకుండా మంచిగా ఉంటే, బాగా నీతిగా ఉన్నా మనం ఎక్కువ, నీతిమంతుడైన మనిషి ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఎందుకంటే అనుమానిస్తారు? చూడండి ఎందుకు వచ్చిన గొడవ. కీర్తన 8:3 చదవండి. నీ చేతి పని అని చూడండి ఎంత మంచిగా వర్డింగ్ పెడుతున్నాడు. నాది నీది ఎవరికి ఆపాదించట్లేదు. నీ చేతి పని అయినా. ఎవరి చేతి పని అండి? ఆకాశం. అది దేవుని స్తుతించడం అంటే. దేవుడు ఏమేం చేశాడో దేవునికి ఆపాదించాలి. అది అప్పుడు దేవునికి గణపరిచినట్టు అవుతుంది. ఆకాశంలో నీవు, మళ్ళీ చూడండి, నీవు ఎక్కడ కూడా నేనని రాదు. లేకపోతే అది తీసేసి న్యూట్రల్గా చెప్పడం కాదు. సాతానుడు కాదు, ఇంకెవరు చేయలేదు. ఎవరండి? దావీదు దేవుడే చేశాడు. నీవు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎంతండి? మనం ఏమనుకుంటాం? దేవుని కంటే నువ్వు ఒకవేళ నీతిగా జీవించినప్పటికీ కూడా కొంచెం తక్కువ, దేవుని కంటే ఎక్కువ. దేవుని కంటే ఎక్కువ అంటే ఏం చేయాలి? ఆదామవుల కంటే బెటరా మనం? ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరంగా ఉండాలని. మీరు కాదు, చాలామంది మీరు కాదు, దేవుని సన్నిధికి దూరంగా ఉండాలని, ఆయన వాక్యం వినకూడదని. మనం నిలబడి ఉన్నామని చెప్పుకుంటూ ఏ స్థితిలో ఉంటామంటే చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు పడిపోయిన స్థితిలోనే ఉంటారు. ఇంకా పసితనంలోనే ఉంటారు కదండి. అటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవేళ లోకంలో వారికి క్షేమం కలిగినప్పటికీ కూడా ఆత్మీయంగా చాలా నష్టపోతున్నారు వాళ్ళు. దేవుడు కొన్నిసార్లు ఈ క్షేమస్థితికి వదిలేస్తే నాకు ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా, దేవుడు నా ఏళ్ళలో దయ చూపిస్తున్నాడు, మంచిదని అలాగే కొనసాగుతాడు. ఆత్మీయ విషయాలకి దూరంగానే ఉంటాడు. సో అట్లా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జకరియా దినాల్లో కూడా ఏం చెప్తున్నాడండి? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. సో దేవుడు ఇంత మంచి అవకాశం ఇస్తున్నాడండి. తప్పిపోయిన వారిని సైతం ఏం చేస్తున్నాడు? ఇంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకనే దావీదు కూడా ఇంకేం, గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్ అంటారు. దేవుడు అన్ని సమయాల్లో కూడా ఉత్తమమైన వాడు. ఓకే, అది ఇంగ్లీష్లో గుడ్ అని ఉంది, తెలుగులో ఉత్తమమైన అనే మాట ఉంటుంది. ఉత్తమం అంటే అర్థమైంది, ఇంకా గుడ్ కంటే మంచిది. మనం వీలున్నంత వరకు మంచి మాటలు ఎంతైనా ఎవరికి పెట్టవచ్చు? మనకేం పెట్టవచ్చు? ఎన్నిసార్లు గద్దించిన ఏమవుతాడు? లోబడు. ఎప్పుడు దేవునికి దూరంగా ఉందామని ఉంటాడు. ఇదంతా కూడా ఎవరి వైపు వెళ్తున్నామండి మనం? అంటే మన దేవుణ్ణి మనం త్యజిస్తున్నామా? ఆదాములో మొట్టమొదటిగా మనమంతా దేవుణ్ణి త్యజించిన వారమే. అయితే ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? క్రీస్తు యేసులో తిరిగి మన పాపాన్ని పరిహారం చేసి క్షమించి తిరిగి దేవుని పిల్లలుగా చేసుకుని తర్వాత పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఇక్కడ సంఘము, సహవాసము,
సేవా క్రమము, నియమము, వాక్యము, పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు సృష్టిని వదిలేయలేదు. సృష్టి నాశనమైనప్పుడు ఆదామవ్వలు సాతానుతో సాంగత్యం చేసినప్పుడు, సాతాను ఇంకో మాటలు చెప్పాలంటే పెళ్లి చేసుకున్నప్పుడు, తను చెప్పిన మాట వింటే ఏమైంది? పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చెట్టు ఫలాలు తిన్నారు. ఆ చెట్టు దేనికి గుర్తుగా ఉందండి? లోకానికి గుర్తుగా ఉంది. భౌతికమైన ఆనందాన్ని తాత్కాలికంగా ఇచ్చేదన్నమాట, అంటే ఆశలు తీర్చేదన్నమాట. కాబట్టి దాంతో సాంగత్యం చేసింది. ఆ విధంగా ఇద్దరు కూడా ఏదైనా తోటలో నుండి దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు వదిలేశాడు వాళ్ళని. వారు చేసిన పాపాన్ని ఏం చేశాడు? పరిహరించాడు. జంతువుని వధించి రక్తాన్ని ప్రోక్షించి వారి పాపాన్ని పరిహరించి వాటి చర్మాన్ని తీసి వారికి. ఎప్పుడు కూడా దేవుడు కనెక్ట్ అయి ఉంటాడు మనిషితో, మనిషే డిస్కనెక్ట్ అవుతాడు. వేరే దగ్గర మన ఈ ఆధిక్యత లేదు. ఎవరో ఉన్నారు, ఆయన దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చరిత్రలో ఉన్నాడు, కానీ తమ భక్తులతో కనెక్ట్ అవ్వరు. వీళ్ళే కనెక్ట్ అవుతారు వెళ్ళి. ఆయన కనెక్ట్ అవ్వడు. మనకేంటండి ఎప్పుడు కూడా కనెక్ట్. మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మతో. అంతే. పరిశుద్ధులు మొట్టమొదట ఎవరితోటండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉన్నామంటే పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి కదా. సమాజంగా కూడా రావాలి కదా మనం అంతా. అది చేయాలి. ఓకేనండి. ఎంత సమయం ఇచ్చినా దానికి 20 గంటలు రోజుకి వాడుకున్నాం. నిద్రకో దేనికో వాడుకున్నాం. రాత్రి అంతా నిద్రకో లేకపోతే దేనికో వాడుకున్నాం. ఆ 20 గంటలు ఎలా గడిచిపోయి గడిచిపోయి. కానీ ఇక్కడ 1 గంటన్నర ఉండాలంటే అబ్బాయి ఎంత కష్టమో. లేకపోతే వాక్యం చదవాలంటే, లేకపోతే గ్రూప్ ప్రేయర్ చేయాలంటే, ఇతరులతో కలిసి చేయాలంటేనే కష్టం. మనిషి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడండి? స్వేచ్ఛ కోరుకుంటాడు. తన ఇష్టాన్ని నెరవేర్చే స్వేచ్ఛ కోరుకుంటాడు. అదే పాపం. ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళిపోతే ఎవరికి నష్టం వస్తుంది? అందుకనే ఆ తప్పిపోయిన కుమారుడు కూడా ఇదే సంగతి. వెళ్ళిపోయాడు కదండి. అయినా తండ్రి చేర్చుకున్నాడా లేదా? ఎందుకు చేర్చుకున్నాడు? ఆ తండ్రి పరలోకపు తండ్రికి గుర్తుగా ఉన్నాడు కదా. అక్కడ ఆయన వచ్చిన తర్వాత వారు ఆనందించడానికి కొవ్విన పశువు వధింపబడింది. ఆ కొవ్విన పశువు యేసు ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపాలు ఒప్పుకుంటే క్షమించబడలేదు, కానీ యేసు ప్రభువు వధింపబడ్డాడు కనుక క్షమించబడ్డాడు. యేసు ప్రభువు వధింపబడకుండా ఎవరూ కూడా పాప క్షమాపణ పొందలేరు. ఆనాడు ఆదామవ్వలు కూడా ఆ జంతువు వధింపబడకుండా, వారి దిగంబరత్వానికి అప్పిన జంతువు వధింపబడకుండా వారి పాపాలు కూడా క్షమాపణ ఉండదు, ఎవరికి ఉండదు అన్నమాట. ఇంత చేశాడు చూసారు. లోకంతో స్నేహం చేశాడు, తండ్రితో వైరం పెట్టుకున్నాడు, తర్వాత తండ్రిని విడిచిపెట్టాడు. అయితే లోకాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ లోకం ఏం చేసిందండి? లోకం సావు దాకానే ఇస్తుంది. అందులోకి ఈ లోకం నీకు ఆనందాన్ని ఎప్పుడు ఇస్తుంది? నీ దగ్గర డబ్బులు ఉంటేనే. కొన్నిసార్లు డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యం బాగోవాలి కదా, ఊపిరితిత్తులు బాగోవాలి, ఏదేంటిది కిడ్నీ బాగోవాలి, లివర్ బాగోవాలి, అని తిండి కదా. బాగా లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఉప్మా ఇడ్లీ తింటున్నారు. ఎందుకు? లివర్ పనిచేయదు, ఏది పనిచేయదు. ఎందుకు మరి కోట్లు? అర్థమైందా? అందుకనే యోహాను సువార్త 14:27 చూడండి. యోహాను సువార్త 14:27.
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు మళ్ళీ ఏం చేస్తానండి? మీకు పరలోకపు సుఖాలను ఇస్తాను. నేను శాశ్వతమైన సుఖాలను ఇస్తాను. భూలోకంలో ఎక్కడ అది దొరకదు. శరీర సుఖం, శరీర ఆనందము కేవలం ఇదంతా మీరు డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి. కొంతమంది తాగుడికి బానిసలు అవుతారండి. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆ తాగుడికి అలవాటు పడ్డాడు కనుక అప్పో సొప్పో చేస్తాడు, రోడ్ల మీద పడతాడు. అవమానం, సిగ్గు ఏముండదు కదా. భార్య పిల్లల్ని పట్టించుకోరు. కొంతమంది భార్య పిల్లలు మొత్తం అందరూ తాగుతూనే ఉంటారు. కాబట్టి దాని ద్వారా వచ్చే లాభం ఏంటి కదండి. సో కాబట్టి ఇదంతా కూడా దేవుని నుండి, దేవుని సహవాసము నుండి దూరపరిచే క్రియలన్నీ కూడా చేయకూడదు. బుద్ధిహీనమైన క్రియలు మనం చేయకూడదు. ఎప్పుడు కూడా ఆత్మానందం కలిగి ఉండాలి. కేవలం శరీర ఆనందాన్ని కొరకు మనం ఈ లోకంలో. అందుకని ఇప్పుడు మన మోషే లాంటి వాళ్ళు, వారు ఏమైనా వెర్రివారండి? ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు, ఫరో రాజగృహంలో ఉన్నప్పుడు, రాజభవనంలో ఉన్నప్పుడు ఆయనకి ఘనత, గౌరవాలు ఉన్నాయి. ఏదంటే అది తినొచ్చు, ఏదంటే అది అధికారం ఉంది. కాబట్టి శ్రేష్టమైన ఐగుప్తు ఆహారం తాను తినవచ్చు, ఏదైనా చేయొచ్చు. వాటన్నిటిని ఏం చేశాడండి? ఎందుకు కదా? లోకాన్ని త్యజించాడు, ఈ లోక సుఖాలను త్యజించాడు, ఈ లోక దురాశల్ని త్యజించాడు. త్యజించడం అంటే తెలుసు కదా, విడిచిపెట్టడం, తెంపుకోవటం, విడాకులు ఇవ్వటం. ఎవరిని హత్తుకున్నాడు? సృష్టికర్తను హత్తుకున్నాడు. హత్తుకుని తనకిచ్చిన పని ఎంత కష్టమైనా సరే దాన్ని దివారాత్రములు చేయటానికి ఇష్టపడ్డాడు. నేను ఇంత చదువుకున్నా, అంత చదువుకున్నా, అందరికంటే ఎక్కువ చదువు లేదు, ఎన్నున్నప్పటికీ కూడా అందరికంటే దీనుడయ్యాడు. యేసుప్రభు కూడా అంతే. అందరి కొరకు ఏమయ్యాడండి? అందరినీ సంపాదించుకోవటానికి దీనుడయ్యాడు. కాబట్టి మనల్ని అందరినీ ఇది తిరిగి దేవునితో కనెక్ట్ చేయటానికి, మనల్ని అందరినీ పెళ్లి చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? పరలోకపు వరుడుగా రాబోతున్నాడు కదండి. మొట్టమొదటగా ఆదాముకి భార్యనిచ్చాడు. ఏమంటారు? పెళ్ళి వరుడు, వధువు. సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆదాముకి, మొదటి ఆదాముకి ఏమిచ్చాడు? వధువునిచ్చాడు కదా. ఇప్పుడు కడపటి ఆదాముకి ఏమి ఇవ్వబోతున్నాడు? వధువుని. ఏ వధువు? మాసిపోయిన వధువు, మసి వధువుని ఇవ్వబోతున్నాడు. అర్థమైంది? ఆమె మంచి వధువుని ఇచ్చాడు, ఆమె తర్వాత మసి అయిపోయింది. మసి అయిపోయిన అవ్వలో, మసి అయిపోయిన మనమంతా ఆదాము అవ్వల్లో మనల్ని తాను క్లీన్ చేసుకుని, సరి చేసుకుని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రాణం పెట్టి రక్తంతో కడిగి, యేసు రక్తంతో దాన్ని మన భారీగా చేసుకున్నాడు. యేసు ప్రభుకి భార్య అంటే ఒక్కరు కాదు, రక్షణ పొందిన వారందరినీ కూడా ఒక స్త్రీగా చూస్తున్నాడు. సార్వత్రిక సంఘం అంటే క్రీస్తు రెండవ రాకడలో వరించబోయే వధువు. ఇది పరలోకపు వధువు, పరలోకం కొరకు సిద్ధపడే వధువు, యుగ యుగాలు ప్రభు మహిమలో ఉండే వధువు. అర్థమైందండి? సో కాబట్టి ఇప్పుడు మనం త్యజించట్లేదా? ఇశ్రాయేలు త్యజించట్లేదా? ఎంత అపవిత్రం అవుతున్నాం, దేన్ని ఎక్కువ కోరుకుంటున్నాం మనం కదా. లేచినప్పటి నుంచి కూడా అవే లోక సంబంధం, శరీర సంబంధమే. అవసరాన్ని బట్టి సంపాదించుకోవాలి, వండాలి, తినాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, ఉంటాయి. దానికి టైం పెట్టుకోవాలి. మిగిలినదంతా కూడా లేనిపోని యావకేషన్స్ పెట్టుకోకూడదు.
పెట్టుకోకుండా ఏం చేయాలండి? దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దిస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. ఇది యు ఆర్ అటెండింగ్ యువర్ ఓన్ హస్బెండ్, యు ఆర్ అటెండింగ్ యువర్ ఓన్ వైఫ్, యు ఆర్ అటెండింగ్ యువర్ ఓల్డ్ చిల్డ్రన్. వాట్ అబౌట్ యువర్ క్రియేటర్? వాట్ అబౌట్ యువర్ సేవియర్ దట్ he laid down his life for you to give you eternal pleasures, heavenly pleasures, to save you from hellfire? కదండి, నిన్ను నన్ను విడిపించడానికి తాను చేసింది. ఆయనకి మనకు అబ్లిగేషన్ లేదా? డోంట్ వీ హ్యావ్ అబ్లిగేషన్? డోంట్ వీ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్? హౌ ఆర్ వి ట్రీటింగ్ హిమ్? మనం కూడా ఉన్నట్టు ఉంటాం, కానీ అనేక విషయాల్లో నిర్లక్ష్యం చేసి మనం కూడా లోకాన్ని పెళ్లి చేసుకుంటున్నాం, సైతాన్ని పెళ్లి చేసుకుంటున్నాం, అదేంటది యూట్యూబ్ను పెళ్లి చేసుకుంటున్నాం, ఇంకేంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంట. అది ఎందుకు నాకు చిరాకు వచ్చింది రెండిట్లతో, అది నేను పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్ ఓకే, అవన్నీ అవసరం లేదు. ఓకే, ఇవన్నీ అర్థమైందండి. ఇంకేమున్నాయో కనుక, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రండి 3వ అధ్యాయం 2వ వచనం. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు చేయింపని స్థలం ఎక్కడ ఉన్నది. ప్రతి కొండ ప్రాంతానికి వెళ్ళి విగ్రహాలను పూజ చేసావు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని ఆనాడు చెప్తే, ఈనాడు ఓ ఇశ్రాయేలు నీ శాపం ఎంత గొప్పది అన్నట్టుగా వస్తుంది. ఎందుకండి? సృష్టికర్త అయిన దేవుణ్ణి, విమోచకుడు రక్షకుడైన దేవుణ్ణి వేడనాడి కొండల వైపు గుట్టల వైపు తిరిగి విగ్రహాలతో వ్యభిచరిస్తున్నారు, అన్యజనులతో వ్యభిచారం చేస్తున్నారు. ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉన్నట్లుగా నీవు వారి కొరకు త్రోవల్లో కూర్చుండి ఉన్నావు. ఎడారి ప్రాంతంలో అది అరబీయుడు ఏం చేస్తాడంటండి, కాసు కూర్చున్నట్టుగా ఎవరు దొరుకుతారని. అలాగే నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును ఏం చేసావు? కాబట్టి ఒకరు చేస్తే అందరికీ అంటుకుంటుంది. సంఘాన్ని కూడా మేము అందుకునే జాగ్రత్తగా, లోపాలు లేకుండా ఉన్నప్పటికీ జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది అన్నమాట. ఓకే అండి. కావున ఏమైందండి? వానలు కురియటమే మానేను. వానలు కురిపించట్లేదు దేవుడు. నిష్టానుసారం తిరిగి నీకు అన్నీ ఇస్తాడు. మరి పర్సు నిండి డబ్బులు ఇస్తాడు, మంచిగా తిరిగితే కానీ కదండి. ఏం కురవట్లేదు? ఎందుకు కురవట్లేదు కదండి? ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఎవరితో అయితే ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నావు గుట్టలు కొండలెక్కి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు తెచ్చుకో. ఏమిస్తారండి వాళ్ళు దేవుళ్ళు కాదని, వాళ్ళు ఏం చేయలేరని, నీ క్షేమాన్ని కలిగి చేయలేరని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నారండి వీళ్ళు? మనం కూడా అనేక సార్లు అన్నీ పనికిరాని అన్నీ తెలుసు, బట్ టైం ఉన్నప్పుడు ఆత్మీయ విషయాలకి చోటు ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా మనం కూడా నష్టపోతుంది. చివరికి మనకి ఫిజికల్ విషయాల చేత ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తారు. కొరతలు, పతనాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా తీసుకొస్తాయి. కొత్త నిబంధనలో కూడా ఉంది. 1 పేతురు 4వ అధ్యాయంలో కూడా రాస్తాడన్నమాట. శ్రమ పడిన వాడు ఏం చేస్తాడండి? పాపము జోలికి ఇకపోవడం. అందుకనే అట్లా పెడతాడు, వద్దు నాకు అంటాడు. ఎందుకంటే అంతవరకు తెచ్చుకోవడం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. అయితే ఇంకా ఎక్కడుంది? కావున వానలు కురియక మానెను, కడవరి వర్షం లేకపోయినది. అయినను నీకు ఇవన్నీ లేనప్పటికీ దేవుడు పాఠం నేర్పిస్తున్నప్పటికీ వ్యభిచార స్త్రీ ధైర్యం అంటే ధైర్యము, వ్యభిచార స్త్రీకి ధైర్యం ఉంటుందంట. పాపం చేయటానికి ఏముంటుందండి? ధైర్యం వస్తుంది. కాబట్టి అందుకనే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆమె ఏమి సిగ్గుపడినట్టుగా ఏం పడినట్టుగా లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? క్షమించి అమ్మాయికి పాపము చేయకని మంచి స్త్రీగా చేసి వదిలిపెట్టేశాడు.
కాబట్టి తప్పులు చేసేవాళ్ళు ఏంటంటే మొండి ధైర్యం కలిగి ఉంటారు. తర్వాత సిగ్గుపడిన వాళ్ళక తప్పు చేసినప్పుడు వెంటనే సిగ్గుపడాలి, మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆ రీతిగా చేయాలి. ఓకేనా? తర్వాత అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? చిన్నప్పటి నుంచి ఎవరండి? నన్ను ఎరిగినప్పటి నుంచి, నన్ను పుట్టించినప్పటి నుంచి, నన్ను విడిపించినప్పటి నుంచి ఎవరండి? నా చెలికాడువు నువ్వే. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకెవరండి? చెలికాడు, స్నేహితుడిగా ఉంటుంది. కాబట్టి అటువంటి చెలికాడిని విడిచిపెట్టి మనం ఆయనకి విరోధమైన క్రియలు చేయకూడదు. లేకపోతే అటువంటి క్రియలు చేస్తూ కూడా మనం ఏం చేస్తామండి? మొరపెడతాం. మొరపెడితే ప్రార్థన రాదు. కొంతమంది ఏం చేస్తారంటే అలా చేసి కూడా ఇంక మొరపెట్టడం అంటే అర్థం ఏంటంటే, పాపాలు చేసి నాకు ఇది కావాలి అది కావాలంటే ఇవ్వడు, కానీ ఆ పాపం ఏంటో ఒప్పుకొని సరి చేసుకుని జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపము చూపున అని నీవు అనుకున్నను, నీవు చేయదలసిన దుష్కార్యములు నిత్యము కోపించిన నిరంతరము కోపం చూపున అనుకుంటున్నావు. తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు. ఆనాడు యోనాకు కూడా తెలుసు దేవుడు ఎటువంటి వాడు, దయగలవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఇవన్నీ తెలుసు. 4వ అధ్యాయం యోనాలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. 4వ వచనంలో అదే ఆయన దేవుని యొక్క గుణగణాలు ఇటు తెలుసు. ఈ నినవే ప్రజలందరినీ క్షమించి వేస్తాడని, వారిని రక్షించేస్తాడని, దైవోగ్రతని తప్పించేస్తాడని ఆయనకు ముందే తెలుసుంట. అందుకనే వెళ్ళలేదంట. అర్థమైందండి? ఊరుకున్నాడు దేవుడు? తర్షీష్కి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడా? ఏ వాడెక్కాడు? అదే ఎక్కడెక్కాడో అక్కడే పడేసి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంకో వాడు ఎక్కించాడు. ఇంకో వాడు, దానికి పెట్రోల్ అవసరం లేదు. అర్థమైందండి? ఎక్కడ పండుకున్నాడు ఆయన? ఆ వాళ్ళలో అమరములో పడుకున్నాడు. ఎవరికి తెలియని సీక్రెట్ ప్లేస్లో. అందుకనే చేప సీక్రెట్ ప్లేస్లో పెట్టాడు కదండి. నీ కడుపులో ఎంత కంపు ఉంటుందో ఇప్పుడు ఆ కంపు కూడా చూసుకోవచ్చారని దాంట్లో పెట్టాడు లోపల. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ తేలిగ్గా కాకుండా సీరియస్గా తీసుకోవాలి. మనం శేషమైనప్పటికీ, కొద్దివారమైనప్పటికీ ఈ విషయాల్ని జాగ్రత్తగా తీసుకొని మన ప్రభువుని విడనాడిన వారిగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. దినదినము దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, యోగ్యమైన ప్రవర్తన కూడా కలిగి ఉంటూ, ప్రార్థనలు చేస్తూ ప్రభుత్వ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. తద్వారా మనం ఈ కొద్దిపాటి జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముగించుకుంటాం. అపోస్తలుడు పౌలు మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసమును, ఇటువంటి సాక్ష్యం అందరూ కూడా కలిగి ఉండాలి. అప్పుడు నీతి కిరీటం ఏమవుతుందండి? నా కొరకు మాత్రమే కాకుండా యేసు ప్రభు రెండో రాకుండా అపేక్షించే వారందరి కొరకు దాచబడి ఉన్నది, లేక ఉంచబడి ఉన్నది. సో ఆ విధంగా మనం ప్రభుకి నమ్మకం ఉన్నాం. లోకానికి శత్రువు అవుదాం, సైతానికి శత్రువు అవుదాం. ఆ ప్రకారం మంచి పోరాటం ప్రార్థన చేసుకుందాం.